ఆత్మీయ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జీవించే జీవనాధానం వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆరోగ్యకరమైనటువంటి సమస్యతో బాధపడడం జరుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని స్వామి వివేకానంద యోగ సేవా సమితి వారు యోగా ఆయుర్వేదం అందించాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం యోగా కార్యక్రమాలని అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఆయుర్వేదాన్ని కూడా పతంజలి చికిత్సాలయాన్ని నడిపిస్తూ ఆయుర్వేదాన్ని కూడా అందించడం జరుగుతుంది. దీని భాగంగా ఈరోజు దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మహాబీర గింజల గురించి మనం తెలుసుకుందాం. ప్రకృతి సాధించినటువంటి ప్రకృతి మానవ జీవరాశి జీవించడానికి ప్రకృతి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొలకల్ని ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఒకటి తీసుకున్నట్లయితే మహాబీర గింజలు. మహాబీర గింజలు దీని వన తులసి అని, అడవి తులసి అని కూడా తులసి జాతికి సంబంధించినటువంటి మొలక. ఈ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈ ఔషధ గుణాలను చూసినట్లయితే మనకి తల వెంట్రుకలు ఊడిపోకుండా ఉండడానికి, తర్వాత మెదడుకి కావలసిన పోషకాలు అందించి జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ మహాబీర గింజలు ఉపయోగపడతాయి. అదేవిధంగా కాల్షియం ఉండడం వల్ల ఈ పండ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి మహాబీర గింజలు ఉపయోగపడతాయి. దీంతో పాటు చూసినట్లయితే ఊపిరితిత్తులకు బలపరచడానికి, తర్వాత మన జీర్ణ వ్యవస్థను బలపరిచి గ్యాస్ అసిడిటీ ప్రాబ్లము రాకుండా కాపాడేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటిది మహాబీర గింజలు. దీంతో పాటు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు మలబద్ధకానికి గురి కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఇది వాడినట్లయితే మంచి ఫలితాలు రావడము జరుగుతుంది. దీంతో పాటు ఉన్నటువంటి గుజ్జు ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులకి చాలామంది ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులతో బొక్కలు అరిగిపోవడము అనే సమస్యలతో బాధపడుతున్నారండి. కాబట్టి ఇది బొక్కల్ని బలపరచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పుల్లోనే పోయినటువంటి గుజ్జును రప్పించడానికి మహాబీర గింజలు చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి ఇది తల నుంచి పట్టుకొని మన పాదాల వరకు ఔషధ గుణాలను ఇచ్చి మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి ఔషధ గుణాలున్నటువంటి తులసి జాతికి సంబంధించినటువంటి మహాబీర గింజలు వాడినట్లయితే మొత్తం శరీరానికి బలపరిచేటువంటి గుణం ఉందండి. చాలామంది స్పర్మ్ కౌంట్తో బాధపడుతున్నారు. ఇది స్పర్మ్ కౌంట్ పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఇది సేవించే విధానం ఎలాగంటే రోజు రాత్రి సగం గ్లాస్ నీళ్ళలో ఒక చెంచా మహాబీర గింజలు 5 నుంచి 10 గ్రాముల మహాబీర గింజలు నానబెట్టి 8 గంటలు నానబెట్టి ఉదయం లేచి దాన్ని నమిలి తిని ఆ నీళ్ళే సేవించినట్లయితే మనకి దాని యొక్క రావాల్సినటువంటి లాభాలు రావడం జరుగుతుందండి. కాబట్టి దివ్యమైనటువంటి ఔషధాన్ని దీని ధర చూసినట్లయితే ఈ రోజుల్లో చూడండి, మోకాళ్ళ నొప్పులు అనేసి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోవడం జరుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు, బెడ్ రెస్ట్, ఇవన్నీ కాకుండా ముందుగా దీన్ని ప్రయత్నించండి. మీరు కొన్ని రోజులు 3 నెలలు 4 నెలలు ఇది కంటిన్యూస్గా వాడి మహాబీర గింజలు వాడిన తర్వాత ఫలితం రాకపోతే దాని తదుపరి ట్రీట్మెంట్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మన ప్రాచీన సంస్కృతి. కాబట్టి దాన్ని కాపాడేటువంటి ఈ బాధ్యత మనందరికీ ఉంది. చాలా సింపుల్గా పోయే దాన్ని మనం చాలా ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మహాబీర గింజలు వాడి మంచి ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.